అండి అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ గురించి అండి. ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, అసలు కాంటాక్ట్లో ఉండకపోవచ్చండి. మరి ఏ వ్యక్తి గురించి ఇన్ని సంవత్సరాలు ఇన్ని మంత్స్ వెయిట్ చేస్తుంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలనుకుంటే, ఆ వ్యక్తి మీకు కాంటాక్ట్లో రావాలనుకుంటే, అసలు ఈ వ్యక్తితో మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. మీకు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ బట్టి యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే, ఇది అందరికీ వర్తించకపోవచ్చు. కనెక్ట్ అయిన వాళ్ళకి, రెజనేట్ అయిన వాళ్ళకి క్లైమ్ చేసుకోండి. మనం వచ్చిన ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇస్తామండి. ఇది పర్సనల్గా తీసుకోవద్దు. కొంతమందికి కనెక్ట్ అవుతాయండి, కొంతమందికి ఈ రీడింగ్ వర్తిస్తుంది, కొంతమందికి ఈ రీడింగ్ మీకు సంబంధం లేకుండా ఉంటుంది. ఒకరోజు మీదై ఉంటుంది, ఒకరోజు మీద అవ్వకపోవచ్చండి. ఈ రకంగా తీసుకోవచ్చు. మరి ఈ వ్యక్తి మీతో మాట్లాడట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. మీరు వీరి గురించి చాలా ఇయర్స్ నుండి, చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకా బ్లాక్లోనే ఉన్నారు. సో ఈ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేసే సిచ్యువేషన్ ఉందా? అండ్ ఈ వ్యక్తి అసలు కాంటాక్ట్లోనే లేరండి ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికైనా మీ కాంటాక్ట్లోకి వస్తారా? వారి నుండి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? ఈరోజు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ గురించి అండ్ అలానే కాంటాక్ట్లో వచ్చేలాగా సిగిల్ ఎనర్జీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి మీ పర్సన్ విషయంలో ఈరోజు రీడింగ్ చూస్తే మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. మీ ఎనర్జీస్ వచ్చేసి హెల్మెట్ మోడ్, అంటే ఎమోషనల్గా ఉండటం, ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారండి. అసలు మీతో ఉన్నవాళ్ళు కానీ, అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్తో కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టుంది. ఎందుకో తెలియని ఎమోషన్ చూస్తున్న వాళ్ళని చూస్తుంటే, అంటే మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళని చూస్తుంటే దగ్గరగా మీలానే బాధపడుతున్నారనిపించవచ్చు. అండ్ మీ లైఫ్లోగా రిలేటెడ్గా అనిపించవచ్చు. అందరి లైఫ్ ఇంతేనా అన్నట్టుగా మీరు సిచ్యువేషన్స్ అర్థం చేసుకున్నారండి. అలానే మీ పర్సన్ గుర్తొస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూసి చాలా రోజులైంది. మీరు వెతికినా కనిపించిన పర్సన్ మీకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? అసలు ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా అనుకునే పరిస్థితిలో మీరు ఉండిపోయారండి, స్టక్ ఎనర్జీ. కానీ మీ వ్యక్తి మిమ్మల్ని కనీసం వాళ్ళు కనిపించినా పర్లేదు, వాళ్ళు పలకరించినా సంతోషమే. కానీ మీ ప్రయత్నాలు ఎందుకు అసలు అవ్వట్లేదు? అంటే ఇప్పుడు మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారండి వాళ్ళ కోసం, వెయిట్ చేయటం కానీ, వాళ్ళని వెతకటం కానీ, వాళ్ళ కాంటాక్ట్ గురించి కానీ, వాళ్ళు అన్బ్లాక్ చేసే వరకు వెయిట్ చేయటం కానీ, ఇన్ని ప్రయత్నాలు ఉన్నా సరే మీ వ్యక్తి అసలు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? పోనీ మీకు ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళని మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేయరు. సో అలా ఉందండి మీ సిచ్యువేషన్. మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే వేరే ఉద్దేశం అయితే కాదండి. ఇక్కడ పర్సన్ విషయంలో అయితే మీ వ్యక్తి కనిపించాలి అండ్ వాళ్ళ గురించి ఎక్కువ క్యూరియాసిటీ ఉంది, వాళ్ళతో మాట్లాడాలని ఇంటెన్షన్ ఉంది, వాళ్ళ కోసం వెతుకుతున్నారంటండి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి మరి మీ కోరిక నెరవేరుతుందా లేదన్నది చూద్దాం. మీకు కాంటాక్ట్లో లేని పర్సన్, మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ మీ విషయంలో ఏమంటున్నారన్నది చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాంటాక్ట్లో లేని పర్సన్, వీళ్ళు బ్లాక్ చేసిన పర్సన్ వీరి గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఎమోషన్స్, ఫీలింగ్స్ పరంగా అండ్ నెక్స్ట్ యాక్షన్, దీనికి సంబంధించి యూనివర్స్ గైడెన్స్. సేమ్ ఎనర్జీ రిపీట్ అయింది చూసారా? క్లారిటీ కోసం అడిగారు. ఏదండి, ఎస్, ఇప్పుడు మీ టైం వచ్చింది. వాళ్ళ టైం ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుందండి. ఇప్పుడు మీ విలువ తెలుస్తుందంట. మీకులానే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు, మీకోసమే ఆలోచిస్తున్నారు. మీరు లేని లోటు అయితే తెలుస్తుందంట. మీరున్నంతసేపు మీతో గొడవ పెట్టుకోవటం అండ్ మాట్లాడటం మానేయటం, పట్టించుకోవటం ఇవన్నీ చేశారండి. కానీ ఇన్ని సంవత్సరాలైనా మిమ్మల్ని ఇంకా వాళ్ళ ఆలోచనల నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నారు, ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆలోచన లేని పనులతోటి మూవ్ ఆన్ అవ్వడం అంట. అసలు మీరు దొరకడమే అదృష్టం. కానీ మీలాంటి వాడిని ఎలా వదులుకున్నామా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీలాగే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని వెతుకుతున్నారండి. అలానే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అంటే వారి విషయంలో మీరు ఎంత జెన్యూన్గా ఉన్నారు, వాళ్ళ కోసం బాధపడుతున్నారా, అసలు వాళ్ళని ఏమైనా టార్గెట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే వేరే ఇంటెన్షన్ ఏమైనా ఉందా తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ గురించి బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో, ఎలా మీతో మాట్లాడడానికి
ఏ రకంగా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. జస్ట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల అలా ఉన్నారంతే. వాళ్ళ లైఫ్లో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, సో ఈ వర్క్ ప్లేస్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ చిరాకు వల్ల మీ మీద ఎఫెక్ట్ పడిందండి. ఈ వ్యక్తి మీతో ఉంటే సంతోషంగానే ఉంటారు, కానీ ఒక రీజన్ కారణం వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, అండ్ మీ మీద కోపం వచ్చింది, అండ్ కోపంతో మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారు. ఒకళ్ళ మాట విన్నారు, అండ్ ఒకళ్ళ విషయంలో మీ మీద చిరాకు పడ్డారు, కోపడ్డారు. దీనికి కారణం మీరే అనుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి సిల్లీ రీజన్స్ తోటి దూరం అయ్యామా, ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు, ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని వీళ్ళు తెలుసుకున్నారంటండి. మీలాగే వీళ్ళు కూడా సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ పెడుతున్నారు, అసలు ఎలా ఉన్నారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు 10 days నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటండి. సోషల్ మీడియా పరంగా ఫాలో అవుతున్నారు. మీకు ఫేక్ ఐడి నుంచి కూడా రిక్వెస్ట్ పెట్టుండొచ్చు, మీరు మాట్లాడుండొచ్చండి. సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు 10 days నుంచి. వాళ్ళు ప్రజెంట్ వేరే ప్లేస్లో అయితే ఉన్నారు. మేబీ మీకు త్వరలో ఈ జూలై మంత్లో ఫస్ట్ వీక్లో మీరున్న ప్లేస్కి కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ అండ్ సడన్గా మీకు ఎదురుపడడం కానీ జరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అది జూలై 10 లోపు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బిజినెస్ పరంగా లాస్ అయ్యారో, లేదంటే జాబ్ పరంగా సఫర్ అవుతున్నారో, ఇంట్లో పరంగా కొంచెం గొడవలు అవుతున్నాయో, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళ వెల్ విషర్స్తో కూడా కొంచెం విభేదాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వెల్ విషర్స్ అయినా విభేదాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి అర్థమైన పరిస్థితి ఏంటి అంటే మీలా ఎవరు ఉండరు, జెన్యున్గా ఎవరు ఉండరు. సో అందుకే మీ విలువ తెలుసుకున్నారండి. మీరే గుర్తొస్తున్నారు. అండ్ మీరు వాళ్ళు ఏమన్నా సరే పడతారు. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వారితో సంతోషంగా ఉండాలనుకున్నారంట, కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేదు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అండ్ చిరాకు, పరాకు, కోపడ్డం ఇవే చేశారు. సో ఇది బాధపడుతున్నారండి. వీళ్ళు మీతో మాట్లాడాలనుకున్నారంటే మీకు ఈ ఎనర్జీస్ పరంగా చూసుకుంటే ఈ జూలై 10 లోపు మీకు ఎదురుపడడం కానీ, లేదంటే మీరున్న ప్లేస్లోకి రావటం కానీ, అండ్ మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ, ఈ సిచ్యువేషన్స్ ఏదైనా సరే జరిగేదైతే ఉందండి. ఫైనల్లీ మీ విషయంలో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా చూపిస్తున్నారంటే రొమాంటిక్ ఫీలింగ్స్, అంటే ఒక గుడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎవరి మీద ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ఇదిగోండి లవర్స్ కార్డ్ అయితే వచ్చాయి. అవతల వాళ్ళని రిలేటెడ్గా తీసుకుని మీ మీద కోపం చూపిస్తారండి. అవతల వాళ్ళు ఏం అనలేరు, అంటే ఆ సిచ్యువేషన్స్ మీరే కారణం అన్నట్టుగా కొంచెం బ్లేమ్ చేసే పని ఉంది. అంటే ఏదైనా సరే మీరు పడతారు వాళ్ళ కోసం, ఏదైనా అలాగా వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి మీరేంటో ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని ఏది రకంగా మాట్లాడినా సరే వాళ్ళు వదలకుండా ఇప్పటివరకు వెయిట్ చేశారు చూడండి, అది ఇంప్రెస్ చేశారంట. మిమ్మల్ని చాలామంది మ్యానిపులేట్ చేశారని కూడా తెలిసింది, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. పర్సన్ విషయంలో మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, వాళ్ళ కోసం వెయిట్ చేయడం కానీ, వాళ్ళ వైపు మాట్లాడడం కానీ ఇదంతా నచ్చింది. మీ మీద గుడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయంటండి. మీ మీద ఉండే ఫీలింగ్స్ ఎవరి మీద వారికి రానివ్వరు, అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీకు ఒక కమిట్మెంట్ అండి. మీతో ఉన్న బాండ్ని ఒక మంచి గుడ్ వైబ్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీ మీద ఉన్న ప్రేమ ఎవరి మీద అంతా చూపించలేరు, అండ్ మీ ప్లేస్ రిప్లేస్ చేయలేరు. ప్యాషనేట్గానే ఉన్నారండి. వాళ్ళు ప్రజెంట్ కన్ఫ్యూజన్ మోడ్లో అయితే ఉన్నారు. అంటే ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి. ఈ లేడీ గురించే వీళ్ళు కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది. ఇప్పుడు ఈ లేడీకి తెలియకుండానే సరే మిమ్మల్ని మీట్ అయ్యేదైతే ఉంది, మీతో మాట్లాడేదైతే ఉంది, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేసేదైతే ఉంది, మీకు లవ్ పరంగా, మ్యారేజ్ పరంగా కమిట్మెంట్ ఇచ్చేదైతే ఉంది. మదర్ ఫిగర్ లేడీ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఏనీ అండి. కానీ వీళ్ళని ఒప్పించి అండ్ వీళ్ళకి చెప్పి వీళ్ళకి దూరంగా వీళ్ళ ఇష్టాలతో పని లేదంటండి. మీరే ఇంపార్టెన్స్ అయితే అంటున్నారు. సో ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే మీకు కాంటాక్ట్ లేని పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారు, కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఈ వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీకు 3 నెలలు మ్యారేజ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఒక లేడీ పరంగా ఆవిడ పెద్దైనా కావచ్చు, లేదంటే ఆవిడ పరంగా మీరు కలిసేదైతే ఉంది. సో కొన్ని విషయాలు మీరు తగ్గాలండి. ప్రతిదానికి మొండి పట్టుదల కాదు, కానీ ఒక్క విషయంలో ఒక్క నిమిషం ఆలోచించి మీరు తగ్గితే మీ పర్సన్ మీ వైపు మాట్లాడేదైతే ఉంది ఆలోచించుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి కూడా
ఈ శ్రావణ మాసంలో ఒకటి ఏదైతే ఉందండి, మొదటి శ్రావణ మాసం వచ్చేటప్పటికి మీరు హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే మీ పార్ట్నర్ మీతో కలిసి ఉండేదైతే ఉంది. సో ఈ శ్రావణ మాసం మొదటి వారంలోనే మీరు కలిసేదైతే ఉందండి. నెక్స్ట్ ఈ జూలైలో అయితే లవర్స్కి అయితే కాంటాక్ట్లోకి రావటం అండ్ 3 monthsలో మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఇది పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మీకు కాంటాక్ట్లో లేని పర్సన్, మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే రావటం, కమిట్మెంట్ అయితే వస్తున్నాయి. మరి దీనికి చాలా మెసేజ్ అయితే చూద్దామండి. అసలు ఈ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్. దీని తర్వాత సిగిల్ ఎనర్జీ అయితే ఇస్తారండి, వాళ్ళ కాంటాక్ట్లో వచ్చేలాగా మెసేజ్ కాల్స్ చేసేలాగా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్. ఇప్పుడు వాళ్ళకి మీ మీద ఎటువంటి కోపం అన్నది లేదు, ద్వేషం లేదు, పగ లేదు, ఇష్టం ఉంది, హీల్ అవుతున్నారు. ప్రాసెస్లో అయితే ఉందండి, మీ గురించి ప్లాన్ చేస్తున్నారు. గోల్డెన్ మిర్రర్ అనమాట. వాళ్ళ వెనకాల అసలు ఏం జరిగింది, మీతో మాట్లాడకపోవడానికి కారణం, మిమ్మల్ని బ్లాక్ చేయడానికి కారణం అంటే ఒక లేడీ అయితే ఉంది మీ మీద లేనిపోని కల్పించి, సో వాళ్ళ గురించి కొంచెం బ్యాడ్గా ట్రీట్ చేసినట్టు, మీరేదో ఇలా చేశారని చెప్పి క్రియేట్ చేశారంట. సో అందుకే సడన్గా మాట్లాడడం మానేశారు. ప్రజెంట్ ఫ్రస్ట్రేషన్లో అయితే ఉన్నారండి. ఎవరైతే మీ గురించి చెడుగా చెప్పుడు మాటలు చెప్పారో వాళ్ళ మీద చాలా కోపం అయితే వస్తుంది. వాళ్ళు కొన్ని మాటలు విని మోసపోయారు అనేది అంటున్నారు. ఇంకా చాలు, ఇంకేం మాట్లాడేది ఏం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీతోనే మాట్లాడతారంటండి, మీ దగ్గర తేల్చుకుంటారు, ఏంటో తేల్చుకునేది కూడా ఉంది. తేల్చుకునేది అవతల వాళ్ళ వల్ల అండ్ చెప్పేది మీ దగ్గర అండి. సో ఈ వ్యక్తి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఎన్ని మంత్స్ అయినా సరే మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ మీద ప్రేమ ఉందా అంటే నిజమైన ట్రూ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. ఏదైనా కోపం అయితే ఇంకా మనసులో దాచుకోకుండా ఫేస్ మీద ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్రేమ కూడా వాళ్ళు సమయం సందర్భాన్ని బట్టి ఎక్స్ప్రెస్ చేస్తారండి. అది లవ్ పరంగా సరే, కమిట్మెంట్ పరంగానే సరే. వాళ్ళ ఇష్టాలు అయితే మీ మీద అయితే ఉంది. ఫీలింగ్స్ని హైడ్ చేశారంతే. ఇప్పటికీ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది. మీతో మాట్లాడతారంట. అండ్ ఇప్పుడు సిగ్నల్ ఎనర్జీస్ పరంగా చూసుకుంటే ఈ వ్యక్తి నుండి కాంటాక్ట్ వచ్చేదైతే ఉందా, మిమ్మల్ని అన్బ్లాక్ చేసేదైతే ఉందా అనేది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో వీరిని బ్లాక్ చేసిన పర్సన్ అండ్ కాంటాక్ట్ లేని పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి, సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ చేసేలాగా, మీ పర్సన్ వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి మెసేజ్ చేసేలాగా. ఈ పర్సన్ తోటి రిలేషన్ బ్రేక్ అయిపోయిందని మీరైతే బాధపడుతున్నారు. సో చూడండి, వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే అవును మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళే రావటం, వాళ్ళ నుండి ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీ గురించి తెలుసుకున్నారండి. చూడండి, మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా, అన్బ్లాక్ చేసేదైతే ఉంది. సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారు సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. బిగినింగ్ ప్రాసెస్లో అయితే ఉందండి. అది కొంచెం జస్టిస్ కూడా జరుగుతుంది. ఆ వ్యక్తి మీకు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, పలానా టైం బిగినింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు అన్నీ క్లియర్ అవుతున్నాయండి. మనం సిగ్నల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేద్దాం. ఇదండి సిగ్నల్ ఎనర్జీ వచ్చేసి. మీరు ఈ నెంబర్స్ ఏమీ వేయనవసరం లేదు. ఓకే, మీకు ఆల్రెడీ సిగ్నల్ ఎనర్జీస్ గురించి తెలిసి ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా, అర్థం అవ్వదు కదా, సో అందుకే చెప్తున్నాను. ఈ సిగ్నల్ ఎనర్జీ అన్నది ఈ నెంబర్స్ ఏమి గీయద్దండి, జస్ట్ ఎలా గీయాలి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి డైలీ 9 సార్లు గీయాలండి, గ్యాప్ ఇవ్వద్దు. అలా 18 రోజులు కంటిన్యూస్గా గీయండి. అంటే ఒక డేలో ఇదే టైంలో గీయాలని లేదు, మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇలా 9 సార్లు. ఒకవేళ మార్నింగ్ 3 times గీసినా, ఆఫ్టర్నూన్ 3 times గీసినా, పడుకునేటప్పుడు 3 times గీసినా ఎలా అయినా పర్లేదు. కానీ మీరు ఒకేసారి 9 times గీసేసినా పర్లేదు, కానీ డైలీ 9 సార్లు గీయాలండి. అలా కంటిన్యూస్గా 18 రోజులు గీస్తూ ఉండాలి. మీకు దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఇలా గ్యాప్ వచ్చింది చేయొచ్చా అంటే గ్యాప్ రాకూడదండి. దీనికి ఎటువంటి నిబంధనలు అంటే ఎలా చెప్పాలి, దీనికి ఏం ఆటంకాలు ఏమి ఉండవండి, మీరు కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇది గీసిన 18 రోజుల తర్వాత 19,
20, 21 అంటే 3 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుందండి. 18 రోజులు గీసేసి వదిలేస్తారు కదా, అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే 1, 2, 3 అలాగా 3 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నాకు నమ్మకంతో చేస్తారు, సరదాగా చేస్తారు, మీ ఇష్టం. సో ఈ సిగిలనర్జీని అనేది ఎలా గీయాలంటే ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీయాలండి. ఇలా స్ట్రైట్ లైన్ మీకు ఎలా వీలు కుదిరితే అలా గీయచ్చు. ఓకే, ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీయాలి. సో ఇలా లాక్ చేయాలండి, అంతే. ఇది లాక్ చేయాలి. చూడండి ఇంతే సింపుల్. మీకు ఇలా 18 రోజులు డ్రా చేసి వదిలేస్తే 3 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పర్సన్ నుండి కాల్ రావటం, మెసేజ్ రావడం అన్ఎక్స్పెక్టెడ్గా, క్లారిఫికేషన్గా, అంటే ఈ రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. హిబాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసేవో సరే ఉన్నారు. వీళ్ళ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేదానికి క్లారిఫికేషన్. ఓకే, ఇదండి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళ నుండి కాలర్ మెసేజ్ వచ్చేదైతే ఉంది. ఇది కాలర్ మెసేజ్ అయితే వచ్చింది, కమిట్మెంట్ ఉంది, మ్యారేజ్ కనిపిస్తుంది. చూడండి 10 ఇయర్స్ అయినా మంత్స్ అయినా సరే ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఒక విష్ పరంగా ఎర్లీ మార్నింగ్ అయినా మెసేజ్ రావచ్చు, నైట్ అయినా మెసేజ్ రావచ్చు, సడన్గా కాల్ చేసి విష్ చేయొచ్చు. ఎనీ సర్ప్రైజెస్ అయితే ఉంటాయండి. ఓకే, అది ఇది నమ్మకంతో చేస్తారు, సరదాగా చేస్తారు, మీ ఇష్టం. మరి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. ఈ వ్యక్తికి మీ మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, ఇంకా మర్చిపోలేదు. మీ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. ప్రజెంట్ మీలానే ఎవరిని పట్టించుకోకుండా మీ ఆలోచనలను బ్రతుకుతున్నారు. వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. మీ పెట్టిన ఎఫర్ట్స్ ఇప్పటి వరకు వర్క్ అవ్వకపోవచ్చు, కానీ సిగ్నల్ వచ్చేసి వల్ల ఈ వ్యక్తి నుండి మీకు కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో నమ్మకంతో చేస్తారు, సరదాగా చేస్తారు, మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.